నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ప్రసంగంలో అనేక అంశాలకు సంబంధించి ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్థిక రంగ నిపుణులు జాతీయ స్థాయిలో కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఆర్థిక రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అండ్ ప్రస్తుతం ఈ బడ్జెట్లో హైలైట్స్గా చెప్పుకునే అంశాలు ఏంటి అండ్ గత బడ్జెట్లతో పోల్చితే ఈ బడ్జెట్ని ఏ కోణంలో చూడాలి. నిర్మలా సీతారామన్ ఏమో చాలా స్పష్టంగా రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ అని ఈ బడ్జెట్ని అభివర్ణించారు. అది ఎంత మేర వాస్తవం, రాబోయే 25 సంవత్సరాలకు దృష్టి సారించి వాటిని విజన్లో పెట్టుకొని ఈ బడ్జెట్ని రూపొందించామంటున్నారు. కానీ ఈరోజు సామాన్యుల మాట ఏంటి అనే వస్తున్నటువంటి విమర్శలకు ఎటువంటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అండ్ ఈ బడ్జెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రముఖ ఛానళ్లలో ఎక్కువగా ఈ ఆర్థిక అంశాలకు సంబంధించి తనదైన రీతిలో వివరణాత్మకమైన విశ్లేషణను అందించేటువంటి వ్యక్తి సుకుమార్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బడ్జెట్కి సంబంధించిన వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుకుమార్ గారు, చర్చకు స్వాగతం. సుకుమార్ గారు, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే అంటే అయిన వెంటనే ఇమీడియట్గా వచ్చే రియాక్షన్స్లో ప్రతిపక్షాల నుంచి అయితే ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం ఏమో చాలా గొప్పగా ఉంది అని బడ్జెట్ను మెచ్చుకోవడము, ప్రతిపక్షాలు అంకెల గారడి అనే మాటను వినియోగించడం అనేది చాలా సర్వసాధారణంగా కనిపెడుతుంది. ఈ బడ్జెట్లో కూడా అట్లాంటి రియాక్షన్సే మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో కొత్తగా కూడా ఏం లేదు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో గత 5-6 సంవత్సరాల నుంచి ట్రెండ్ ఏంటంటే రాష్ట్రానికి ఏమొచ్చింది, బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ఏమీ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో కూడా అదే మాట వచ్చింది. కేసీఆర్ గారు కూడా తెలంగాణను మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. సో బేసికల్లీ రాష్ట్రాల ప్రస్తావన కేంద్ర బడ్జెట్లో ఎంత మేర ఉంటుందనే ఒక క్వశ్చన్ ఒకటి. అండ్ ఈ 2022-2023 బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్న నేపథ్యంలో ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా విశ్లేషకుడిగా మీ అభిప్రాయం ఏంటి, మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి? ముఖ్యంగా బడ్జెట్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే గతంలో ఎలాంటి కేటాయింపులు చేశారు, వాటిలో ఏవి ఇంప్లిమెంట్ అయ్యాయి, ఏ రాష్ట్రానికి ఇంప్లిమెంట్ అయ్యాయి, మిగులు బడ్జెట్ ఏమైనా ఉందా, లేకపోతే కొత్తగా ప్రణాళిక చేసుకునే దాంట్లో అవకాశాలు ఏమైనా ఉన్నాయి దాని మీద చాలామంది ఆ అవగాహన లేకుండా బడ్జెట్ రాగానే మా పేర్లు చదవలేదని చెప్పి ఎలా అయితే అలుగుతారో చిన్నపిల్లలు, అలా వీళ్ళు మా రాష్ట్రానికి ఏం రాలేదు, మా రాష్ట్రానికి ఏం రాలేదని చెప్పడం జరుగుతుంటుంది. కానీ మార్పు మనం కనుక గమనిస్తే అండి, ఒకప్పుడు మనకి ముందు రోజు బడ్జెట్ జరిగితే మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చేది ఏ వస్తువులు పెరిగాయి, ఏ వస్తువులు తగ్గాయి అనే దాని మీద ఒక కామన్ మ్యాన్ని టచ్ చేస్తూ రెఫ్రిజిరేటర్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, లేకపోతే టీవీ సెట్లు కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. కానీ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. కరెక్ట్. ఇప్పటికి కూడా ఏమైందంటే అసలు బడ్జెట్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఒకటై ప్రజెంట్ చేస్తున్న రోజుల్లో కూడా బడ్జెట్ బయటకు రాగానే బడ్జెట్ బాగాలేదని ప్రతిపక్షం, బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అధికార పక్షం ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఒక ఈవెంట్ అండి. అంటే దేశ ఆర్థిక ప్రగతికి మనకు వచ్చే ఆదాయం ఏంటి, మనం ఏం ఖర్చు పెట్టుకోబోతున్నాం అనే దాని మీద మనం వేసుకునే ప్రణాళికే బడ్జెట్. ఇందులో ఒక 10% డిఫరెన్స్ ఉండొచ్చేమో ఎంటైర్ బడ్జెట్ ప్లానింగ్లో. ఒక 10% ఏదైనా ఒక రాష్ట్రానికి అడిషనల్గా చేయాల్సి వస్తే కంఫర్ట్ ఉండొచ్చేమో, కానీ కేంద్ర ప్రభుత్వానికి 100% ఒక రాష్ట్రానికి అన్యాయం చేసి ఇంకొక రాష్ట్రానికి ఫేవర్ చేసే అవకాశం ఉండదు. ఓకే. ఇంకొక వైపు ఏంటంటే చాలా వరకు ఈ రాష్ట్రాలు కూడా ఏం చేస్తాయి, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి ఆ కన్సర్న్ మినిస్టర్కి ఇచ్చి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని ఒక షాలు కప్పు వచ్చేస్తున్నారు తప్ప బడ్జెట్ అనేది, యూనియన్ బడ్జెట్ అనేది చాలా పెద్ద ఈవెంట్ అని నిజంగా ఫీల్ అయితే ఓకే ఒక నెలకు ముందే వీళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసి అటు ఫైనాన్స్ మినిస్టర్స్, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కావచ్చు, ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళందరితోటి ఒక చర్చ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ప్లస్ చాలా వరకు యూనివర్సిటీలో ఎకనమిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాలి, డిబేట్స్ జరగాలి. ఇలాంటివన్నిటిని తీసుకొని కలెక్టివ్గా మా రాష్ట్రానికి కావాల్సినవి ఇవి, ఇది మేము పత్రికాముఖంగా మీకు సమర్పిస్తున్నాం, అదేవిధంగా మీకు ఇది పంపిస్తున్నామనే రిప్రజెంటేషన్ పంపిస్తున్నామని కనుక చెప్తే దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవైపు ఏమో స్టేట్ బడ్జెట్స్ ఎవరి కంట్రోల్లో ఉండట్లేదు,
ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అసలు ఒళ్ళు తెలియకుండా వీళ్ళు స్కీములు పెట్టుకుంటూ పోతున్నారు. ఓకే, వీళ్ళు ఈ స్కీములకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలి? ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం భారతదేశంలోనే ఉన్నాం. భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో అన్నీ కలిపి పనిచేసేదే కేంద్ర ప్రభుత్వం. సపరేట్గా ఎందుకు చూస్తున్నాం మనం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రాలకి ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి ఉన్న మేజర్ అవకాశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకటి. బియ్యం. అవును. ఈ బియ్యంలో ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారు, వాళ్ళకి కార్డ్స్ ద్వారా ఎంతమందికి మనం సప్లై చేస్తున్నాం అనేది కనుక గమనిస్తే ఇప్పటివరకు కూడా అది అంకెల్ గారిడే కానీ ఏ ఒక్క స్టేట్ కూడా డిసిప్లైన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ కాబట్టి మనం దీన్ని ప్రాపర్గా దీన్ని ఇక్కడ యూటిలైజ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఏ రాష్ట్రం కూడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈరోజు బడ్జెట్లో కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి ఖర్చు పెట్టుకోండి, మీకు క్రెడిట్ లైన్ ఓపెన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు దేనికి వెళ్తాయని కనుక మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అంటే వీళ్ళు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు ఇలాంటి వాటికి ఇవ్వడానికి సరిపోతుంది. డైవర్షన్స్. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ కంఫర్ట్ కోసం చూస్తారండి. సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ ఎలక్షన్స్ కోసం పరిగెడతారు. సో ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ తీయడానికి కానీ లేకపోతే కొత్త స్కీమ్స్ ఏమైనా పెట్టకపోతే ప్రజల్లో ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉండదనే భయంతో కొత్త స్కీమ్లు అనౌన్స్ చేయడం. సో ఇట్లా వాళ్ళ రాష్ట్ర ఖజానాని గుల్ల చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మాకేదో చేయట్లేదు అనే భావన ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఓకే, దీని నుండి రాష్ట్ర ప్రభుత్వాలు బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలంటే ఒక యూనిఫామ్ పాలసీ తీసుకురావాలి. నిజంగా ఒక వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని ఇది మేము చేయాలనుకుంటున్నాము, దీనివల్ల ప్రాస్ ఇవి కాన్స్ ఇవి ఇలాంటివి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ పర్టికులర్ లొకేషన్లో కానీ లేకపోతే పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇది చేద్దాం అనుకుంటున్నాము, యూ ప్లీజ్ అప్రూవ్ ఇట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళకి అహం ఒప్పుకోదు. ఎందుకంటే రీజనల్ పార్టీలు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఏదో విదేశీ సంస్థ కింద చూస్తారు కానీ మనవాళ్ళు అనుకునేది ఎప్పుడు ఉండదు. కరెక్ట్. మీరేమిచ్చారు, పలానా కేంద్రం ఏం చేసింది అనే ముచ్చట ఉంటుంది. అండ్ ఈవెన్ ఓటర్స్ కూడా ఏమవుతుందంటే రీజనల్ పార్టీ అంటే వీడు మన లేకపోతే ఈ పార్టీ మన పార్టీ ఈ టైప్లో వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నేషనల్ పార్టీని ఎంకరేజ్ చేయరు. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల ఈ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మనకి ట్రాక్ తప్పి ఎప్పుడూ కనిపిస్తాయండి. సార్, ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి హైలైట్స్ అంటే ఎవ్రీ బడ్జెట్కి ఒక ప్రయారిటీ సెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా అయితే ఆ ప్రభుత్వం ఏ దృక్కోణంతో చూస్తోంది, ఏవి ప్రాధాన్యతా రంగాలుగా భావిస్తోంది అనేది జనరల్గా మనం ఆర్థిక రంగ నిపుణులు చెప్పే మాటలే. ఈసారి కేంద్ర బడ్జెట్లో ప్రయారిటీ బేస్డ్గా ఏ అంశాలు కనబడుతూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ 25 సంవత్సరాల విజన్తో మేము పనిచేస్తున్నామంటే కనుక ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆ కంటిన్యూటీ కనబడుతోందా? అండ్ ఆ సస్టైనబిలిటీని మనం ఈ బడ్జెట్లో చూడవచ్చా? మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామండి. ముందు బడ్జెట్స్ మీరు అంటే అది ఎన్డీఏనా లేకపోతే ఇంకొక గవర్నమెంట్ యూపీఏ 1 or 2 ఇవన్నీ పక్కన పెడితే ముందు ప్రభుత్వాలు ఏం చేసేవంటే బడ్జెట్ అనగానే వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది. సో బడ్జెట్లో ఏవేవో రంగుల కళలు అన్నీ చెప్పేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కి అవన్నీ మర్చిపోయి తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకేదో వరాలు ఇచ్చుకుంటూ పోయేవాళ్ళు. ఎందుకంటే ఆ పర్టికులర్ దగ్గర ఎక్కడో ఒక 3-4 రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లు ప్రిపేర్ అయ్యాయి. కానీ మీరు ఒక 4-5 ఇయర్స్ నుంచి కనుక గమనిస్తే ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్ డేస్లో మనకి సర్వీస్ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అగ్రికల్చర్ కన్నా. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం అగ్రికల్చర్ సెక్టార్ బ్యాక్ బోన్. ఇదే మనకి ఎప్పుడు కంఫర్ట్ క్వశ్చన్ ఇచ్చినా కానీ అగ్రికల్చర్ సెక్టారే ఇవ్వాలి. ఎందుకంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది, మనం ఏం తయారు చేసుకున్నా మనమే తినగలం కాబట్టి. కరెక్ట్. వేరేజ్ సర్వీస్ సెక్టార్ అనేది ఇవాళ ఉండొచ్చు, రేపొద్దున ఇంకో దేశం కనుక తక్కువ కాస్ట్లో చేస్తానంటే అందరూ అటు పారిపోవచ్చు. సో ఇలా ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్కి పెద్దపీట వేయాలని అనుకున్నాం. సిమిలర్గా మీరు కనుక గమనిస్తే పాస్ట్ 4 బడ్జెట్స్ నుంచి కూడా అగ్రికల్చర్ సెక్టార్కి ఏం చేస్తున్నారనే రోడ్ మ్యాప్, దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతున్న పరిస్థితి ఈరోజు బడ్జెట్లో మనం చూసాం. అంటే కంటిన్యూటీ ఉందంటారు? 100% ఉంది. తర్వాత డిజిటలైజేషన్, డిమానిటైజేషన్ తర్వాత డిజిటలైజేషన్ ఒక ఇంపార్టెన్స్ మనకి అందరికీ తెలిసింది. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే డిజిటల్ మనీ, డిజిటల్ కరెన్సీ అనేది దాని ఇంపార్టెన్స్ ఎస్పెషలీ లాస్ట్ 2 years కోవిడ్ ఎఫెక్ట్ తోటి మనకి ఇంకా బాగా తెలిసింది. దీనివల్ల ఏమైందంటే ఫైనాన్షియల్ లిటరసీ పెరిగింది, డిసిప్లిన్ పెరిగింది, జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినాయి. ఎప్పుడు లేని విధంగా జనవరిలో 1,40,000 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తాయి. దాన్ని పక్కన పెడితే
సో డిజిటలైజేషన్ పెరిగింది. సో ఈరోజు బడ్జెట్లో ఈ 2 రంగాలకి అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఇటు డిజిటల్ ఎకానమీ రిలేటెడ్ది కావచ్చు, కంటిన్యూయేషన్ మనకి క్లియర్గా కనిపించిందండి. జీడిపి గ్రోత్ కానీ ఇవన్నీ కూడా గతంలో ప్రామిస్ చేసినప్పటికీ ఈ బడ్జెట్లో అంత ప్రస్తావించే అవకాశం లేదు. ఎందుకంటే కత్తి మీద సాములాగా ఈ 2 సంవత్సరాలు ఫైనాన్షియల్ ఇది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. మీరు ఎప్పుడైతే 160 crore పీపుల్ ప్లస్కి వ్యాక్సినేషన్ ఇచ్చారో హార్డ్లీ దాంట్లో 5-6% కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ కొన్న వాళ్ళు లేరు. మిగిలిన వాళ్ళకి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్సే. అవును. సో ఆ ఫ్రీ వ్యాక్సిన్స్ వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసి ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఎంత స్పెండ్ చేసి ఉండాలి. ఇలాంటి క్రైసిస్ టైంలో అందరికీ ఎవరికి ఆకలితో ఒక్కరు కూడా ఇప్పుడు మన భారతదేశంకి ఉన్న ఒక గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఫైనాన్షియల్గా రెసిషన్ వస్తే అమెరికాలో చాలామంది సైకలాజికల్ ఇష్యూస్తో చచ్చిపోయారు, చాలామంది ఫుడ్ లేకుండా చచ్చిపోయారు. వెరస్ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలి చావలేదు ఈ 2 సంవత్సరాల్లో. జనాభా ఉన్న దేశమైన దానికి కారణం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ లేకుండా ఎలాంటి లాక్డౌన్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో కలిసికట్టుగా పనిచేశారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా సప్లై చేసింది, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెట్టలేదు కాబట్టి అందరూ సస్టైన్ అయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న టైంలో ఈ బడ్జెట్ ప్రజెంట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా మనం హర్షించాలి. అన్నీ కవర్ చేశారంటే మనం అన్నిటినీ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి, బట్ కవర్ చేసిన వాటిల్లో ముందు ఏ కమిట్మెంట్ ఇచ్చారు, వాటి కంటిన్యూయేషన్ ఏంటి, వీటి మీద మాత్రం క్లారిటీ ఉంది. బడ్జెట్లో ఇది కొత్తగా చెప్పారు, లాస్ట్ ఇయర్ దీని గురించి చెప్పిన దాని గురించి చేయలేదు అనడానికి ఏం లేదు. సో టోటల్గా లాస్ట్ బడ్జెట్లో ఏది ఉందో దాని కంటిన్యూయేషన్ ఇది తీసుకొచ్చారు. బట్ నెక్స్ట్ 25 yearsకి రోడ్ మ్యాప్ మాత్రం మనకి ప్రయారిటీ సెక్టార్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఈరోజు డిజిటల్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి కంటెంట్ అంతా క్రియేట్ చేస్తామని చెప్పారు. సో ఇదొక ప్రాపర్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నట్టే నెక్స్ట్ 25 yearsకి. డిజిటల్ ఎకానమీకి కూడా ఆల్రెడీ చిన్న చిన్న సెటప్స్ తయారైనప్పటికి కూడా డిజిటల్ ఎకానమీకి ఆర్బీఐ ఎప్పుడైతే డిజిటల్ రూపీని తీసుకుని వస్తుందో దీనివల్ల మీకు మొత్తం ఎకానమీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుందండి. సో డిజిటల్ రికార్డ్స్ తయారు చేస్తామంటున్నారు ల్యాండ్కి సంబంధించి. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రెవల్యూషన్. సార్ దాంట్లోకి వస్తాం సార్, ఒక్కసారి దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్దాము. అంతకంటే ముందు ఒక్కసారి ఇప్పుడు జనరల్గా ఈ ప్రతిపక్షాల నుంచి వస్తున్న రియాక్షన్స్లో ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఈవెన్ టీఆర్ఎస్గా కావచ్చు, లేకపోతే మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న మాట ఏంటంటే నిరుద్యోగులు లేకపోతే పేద వర్గాలకు ఏం బెనిఫిట్ ఇచ్చారనేది. నెంబర్ 2, మిడిల్ క్లాస్కి సంబంధించిన అంశాలని ఇందులో అడ్రస్ చేయలేదు అని. మిడిల్ క్లాస్ అనగానే ట్యాక్సేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అందరూ. ట్యాక్సేషన్ విషయంలో ఇది ఈరోజు ట్విట్టర్లో కూడా ఈవెన్ ట్రెండింగ్లోకి వచ్చిన అంశం. సాలరీడ్ ఎంప్లాయీస్కి సంబంధించి అవి అడ్రస్ చేయకపోవడం కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్గా మీరు చూస్తారా, లేకపోతే ఇది ప్రతిపక్షాలు చేసే అటాక్గా మాత్రమే పరిగణించాలి? దీనిలో 2 విషయాలండి. అంటే టోటల్ బడ్జెట్ని దిగబెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన అలొకేషన్స్ ఉన్న పరిధిలో ఏ మేరకు చేసుకోబోవాలో అట్లా చేసుకుంటూ పోయారు. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే స్పెండింగ్ కోసం డబ్బులు అలాట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని వీళ్ళు ఎట్లా ఎఫిషియెంట్గా యూజ్ చేయగలరు అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐడెంటిటీ కోసం ఏమైనా చెప్పచ్చండి. అంటే ప్రతిపక్షాలుగా ఉన్నాం కాబట్టి ప్రతి దాంట్లో మనం నెగిటివ్ ఇది చూడొచ్చు, కానీ దానికి సొల్యూషన్ కూడా మన దగ్గర ఉండాలిగా. మనం ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో అయితే షాడో మినిస్టర్ని పెడతారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే షాడో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, తనకి షాడో కింద పనిచేస్తుంటాడు, ఎక్కడైనా తప్పులు జరిగితే ఇవి చేయాలని చెప్తాడు. బట్ మనకి ఆ సిస్టమ్ లేదు. ఒకటైతే మనం గట్టిగా నమ్మి ముందుకెళ్ళడానికి ఒక రీజన్ ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ విషయంలో గవర్నమెంట్ చాలామంది ఇబ్బందులు పడిన ఎల్ఐసిని మీరు ప్రైవేటైజ్ చేస్తారని అరిచిన గోలబెట్టిన వేరే ఆల్టర్నేటివ్ లేదండి. ఎందుకంటే మనం హెల్తీగా ఎకానమీని నడపాలి అంటే ఎల్ఐసి ఐపీఓ అనేది మ్యాండేట్. ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీని ఎట్లా అయితే రెగ్యులరైజ్ చేద్దామని అనుకుని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టామో ఎల్ఐసి కూడా అంతే. ప్లస్ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అనేది కూడా ఓ విధంగా పాజిటివ్ ట్రెండే. ఈ రెండింటి వల్ల వచ్చే రెవెన్యూ మనకి అట్లీస్ట్ ఇప్పుడున్న ధైర్యం ఏంటంటే 2G స్పెక్ట్రంలో జరిగినంత మోసం కానీ హవాలాలు కానీ అరెస్టులు కానీ దీంట్లో జరగదనే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అయితే మనం క్రియేట్ చేసుకోగలిగాం.
ఓకే. సో ఆ విధంగా కనుక మనం గమనిస్తే మాత్రం బడ్జెట్ అలొకేషన్స్ చేసే విషయంలో, రెవెన్యూస్ విషయంలో ట్రాన్స్పరెన్సీ పెరిగింది. మీకు ఎప్పుడైతే మనం జనరల్గానే ఒక 10,000 రూపాయలు శాలరీ తీసుకుంటే 2-3 రూపాయలు ఎలుకలు కొట్టేసాయి అనుకోండి, మనం ఎంత ఫీల్ అవుతాం. సిమిలర్గా 10,000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటూ ఉన్న ఆనందం ఏదైతే ఉందో అది ఈరోజు ఉంది. లీకేజెస్ లేవు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. రాను ఇప్పుడు మనం ఏదైతే డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నామో ఇవన్నీ కూడా నెక్స్ట్ 25 ఇయర్స్ రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి. 25 ఇయర్స్లో యూ విల్ సీ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు వరకు ఉన్న మన లంచాలు కానివ్వండి, అవి ఇవి కబ్జాలు కానివ్వండి, ఇవన్నీ మాయమైపోయే దానికి మాత్రం చాలా దగ్గరలో ఉన్నామని అనుకోవాలి. సో మీరు చాలా పాజిటివ్గా దాని గురించి చెప్తున్నారు సార్, 25 ఇయర్స్ గురించి. అయితే ఇప్పుడు ఈరోజు బాధపడుతున్న వాళ్ళకు మందు వేయాలి కదా, సాలరీడ్ ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడదామండి. సాలరీడ్ ఎంప్లాయీస్ ఏంటంటే నిజంగానే అంటే ట్యాక్స్ పేయర్గా ఉన్న వాళ్ళకందరికీ ఒక పెయిన్ ఏంటంటే మన ఇండియాలో మనం సింగిల్ డిజిట్లో ఉన్నాము, మొత్తం ఇండియా మన మీద డిపెండ్ అవుతుందనే బాధ. 1% ఉంటారా? 6.3%కి వెళ్ళిందండి రీసెంట్ ఫైలింగ్ తోటి. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంది. అంటే మనం కడుతున్న డబ్బులతోటి వీళ్ళందరూ ఫ్రీ బెనిఫిట్స్ తీసుకుంటున్నారే అని. దీనికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఓవర్ నైట్ అయితే డిమానిటైజేషన్ లాగా ఫెయిల్యూర్ మోడల్ అవుతుంది తప్ప డిజిటలైజేషన్ని ఒక భాగం కింద వాడుకొని రేపొద్దున్న ల్యాండ్స్ కానివ్వండి, రూపీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, కరెన్సీని మీరు జస్ట్ ఒకటి ఆలోచించండి. ఈరోజు చలామణిలో ఉన్న ఫిజికల్ కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి 90% మాయమైపోతాయండి. 90% మాయమైపోతాయి. 90% మాయమైపోతే మీరు ఏ ట్రాన్సాక్షన్ అని ఏం చేయాలి? ఇంతకుముందు మీకు ఇంకా కొంచెం దగ్గరగా చెప్తాను నేను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు లంచం ఇవ్వాలనుకోండి, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏదో కవర్లో పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు, ఇప్పటికి కూడా అలా ఉంది. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ క్యాష్ రావట్లేదు కాబట్టి ఎవరో అకౌంట్ నెంబర్ ఇచ్చి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. దీని నుండి తీసుకుంటే నీ అకౌంట్కి తీసుకునే స్టేజ్కి రేపు పొద్దున్న మనం రాబోతున్నాం. మీరు ఏం కొనాలన్నా, ఏం అమ్మాలన్నా ఏదైనా డిజిటల్ రూపీ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ జరగాలి. అది మనకి చూడడానికి అదంతా ఎప్పటికే. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కరోనా రాకముందు చాలామంది పేటీఎంలు, ఫోన్పేలు ఎవరికి తెలియదండి. ఈరోజు విమర్శించారు కూడా. దాన్ని ఎందుకు వాడుతున్నాం మనం? ఈరోజు చాలా ఈజీ అయింది కూడా. సంక్రాంతికి గంగరెద్దుని తీసుకెళ్లే అతను కూడా పేటీఎం బార్కోడ్ స్కాన్ చేసుకోవచ్చు అని చెప్పి దాని మీద గంగరెద్దు మీద పెట్టుకుని తిప్పుతున్న పరిస్థితికి మనం వచ్చాం. అంటే డిజిటల్ విప్లవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ స్ట్రైట్గా ఈరోజు సాలరీడ్ ఎంప్లాయీస్కి హెల్ప్ చేయలేకపోయినా రాబోయే నెక్స్ట్ ఫ్యూచర్కి మాత్రం దీనివల్ల బెనిఫిట్స్ తప్ప నష్టాలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. అండ్ గవర్నమెంట్ ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న వాటిల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ అది జరగలేదు. ఇన్ కేస్ ఆ రూట్ లెవెల్లో కనుక వెళ్ళి విత్డ్రాయల్స్కి, డిపాజిట్కి ఇట్లాంటి వాటికి కనుక ఛార్జెస్ ఏమైనా పెట్టి అలాంటి వాటి ద్వారా ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోవడం కనుక చేస్తే అదొక బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరిగినాయి. ఇన్ కేస్ జిఎస్టీ కలెక్షన్స్ కనుక ఒక 1.5 lakh crore కనుక మనకు 1.5 lakh crores కనుక పెరుగుతూ పోతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ తగ్గించుకున్న గవర్నమెంట్కి దాని ద్వారా రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ పెయిడ్ మనీనే కదా. జిఎస్టీ కడుతుంది ఎవరు? వైట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆల్మోస్ట్ అందరూ ట్యాక్స్ పేయర్సే. సో ఈ వెసులుబాటు వచ్చే అవకాశం కూడా మనకి నెక్స్ట్ 2-3 yearsలో. మీరు చెప్తున్న ప్రకారం సాలరీడ్ ఎంప్లాయీస్ ఈ రోజు నాకు ఏం ఉపశమనం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు, రాబోయే రోజుల్లో ఉండవచ్చు. లేదు, కాకపోతే ఇక్కడ ఒక్క భయం ఉందండి. ఏంటంటే ఇన్ఫ్లేషన్. మీరు ఇప్పుడు వంట నూనెలు చూసారనుకోండి, 2-3 years బ్యాక్ మనకి 100-110 రూపీస్కి పామోలిన్ 1 లీటర్ దొరికేది. ఎందుకంటే ఎక్కువ దాన్ని ఎందుకు కోట్ చేస్తున్నట్టు ఎక్కువ కన్జంప్షన్ ఉంది కాబట్టి. ఈరోజు 180 రూపీస్కి వెళ్ళింది. సో దీనివల్ల మీకు ఒక 15,000 జీతం తీసుకుంటున్నారనుకోండి, మీ జీతం పెరగలేదు. ఎందుకంటే కరోనా వల్ల నేను జీతం పెంచనని యజమాని అంటాడు. వేరేస్ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, మీకు వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదు. సో దీనివల్ల ఆ శాలరీ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దాన్ని ఈ బడ్జెట్లో అడ్రస్ చేసుంటే కొంచెం బాగుండేది, బట్ దాన్ని మాత్రం టోటల్గా ఇగ్నోర్ చేశారని అనుకోవాలి. బట్ ఈ జిఎస్టీ కలెక్షన్స్ కనుక పెరిగితే అట్లీస్ట్, అంటే ఇప్పుడు దాంట్లో కూడా ప్రతిపక్షం అనడానికి ఒక అవకాశం ఎక్కడ దొరికిందంటే ఎలక్షన్స్ లేవు కాబట్టి సాలరీడ్ ఎంప్లాయీస్ 5 స్టేట్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారుగా.
అవును. ముందు అందరూ ఏమన్నారంటే నిన్నటి వరకు కూడా చర్చ ఏంటంటే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ని బేస్ చేసుకొని ఒక పాపులిస్ట్ బడ్జెట్ రాబోతుందని అన్నారు అందరూ. అప్పీజ్డ్ అన్ని పథకాలు ఉంటాయేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అలా అన్నప్పుడు మాక్సిమం మీకు అగ్రికల్చర్ సెక్టర్కి విపరీతమైన ఇది ఇవ్వాలి కదండి, ఎందుకంటే పంజాబ్లో ఎలక్షన్, యూపీ బ్యాక్ బోన్ మళ్ళీ అగ్రికల్చరే. కానీ అగ్రికల్చర్లో ఏముంది, ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కొత్తగా చేసింది ఏంటంటే గ్యాంజెస్ పక్కన ఇంతకుముందు మెడిసినల్ ప్లాంట్స్కి షాప్స్ ఏదైతే క్రియేట్ చేశారో ఈసారి ఆర్గానిక్ ఫార్మింగ్ క్రియేట్ చేశారు. ఓకే. కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఇండియా వైడ్ మొత్తం ఉన్న వాటిల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి స్టార్టప్స్ ఏమైనా వస్తే వాటికి మేము ఎంకరేజ్ చేస్తాము. అండ్ డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు అగ్రికల్చర్లో మనకి మేజర్గా పెస్టిసైడ్స్ అండి. ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పలానా మెడిసిన్ వాడండి అని రాసిస్తాడు, లేకపోతే ఇంకేదైనా మెడికల్ అసిస్టెన్స్ కావాలంటే చేస్తాడు. వెరాజ్ ప్లాంట్స్కి అది లేదు. ఇప్పటికి కూడా మీరు ఆ ఫార్మర్స్ అందరూ ఎలా డిపెండ్ అయ్యారంటే వాళ్ళు అంత ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అక్కడున్న షాప్స్ దగ్గరికి వెళ్ళడం, అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేయాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడంతో షాపుల్లోకి వెళ్ళి అవసరం లేని పెస్టిసైడ్స్ అని కొంటున్నారు. ఈసారి మీరు ఒక పంట వేసారనుకోండి, నాకు పంట సరిగ్గా రాలేదు అని ఆ షాప్ అతని దగ్గరికి వెళ్తే 1 లీటర్ ఒక 1000 mg తీస్తే ఈసారి అది రాలేదని 2000 mg ఇస్తున్నాడు. అంటే ఈ సెల్లింగ్ మోర్ పాయిజన్ టు ద ఫార్మర్. ఓకే. అది పొల్యూట్ అవుతుంది, అటు అతని హెల్త్ పాడవుతుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి, మనం ఫుడ్ ప్రాపర్గా తినట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లోకి టెక్నాలజీని తీసుకొచ్చింది ఈ బడ్జెట్. ఓకే. స్టార్టప్స్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఇప్పటికే ఆల్రెడీ మనకు ఒక 6-7 హైదరాబాద్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకు మేజర్గా ఫార్మింగ్లో ప్రాబ్లం ఎక్కడ ఉందండి, రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇది ఒక్కటే ప్రాబ్లం. గవర్నమెంట్ దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చుంటే కనీసం రైతు దగ్గర 10 రూపాయలు కొని 80 రూపాయలకు అమ్ముతున్న వాళ్ళని జిఎస్టీ అన్న కలెక్ట్ చేసి దాన్ని రైతుకు పాస్ బ్యాక్ చేసేవాళ్ళం. సో అది తీసుకురాలేకపోయాం. సో రైతు దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి చేయడానికి టెక్నాలజీని వాడి మొబైల్ అప్లికేషన్స్ వచ్చిన స్టార్టప్స్కి గవర్నమెంట్ ఈరోజు ప్రోత్సాహం ఇస్తుంది. అండ్ పెస్టిసైడ్స్ని వీటినన్నిటిని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా గైడ్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ అవసరం. సో డ్రోన్ తయారీ కంపెనీలకి అక్కడ షాప్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటంటే మీకు అగ్రికల్చర్ అనగానే డైరెక్ట్గా రైతుకి ఒక 10,000 రూపాయల అకౌంట్లో వేసేయడం వల్ల ఉపయోగం లేదండి. చుట్టూ సిస్టమ్ని మార్చాలి. ఆ మార్చడం టెక్నాలజీని జోడించి మనం ఈరోజు ఏదైతే బడ్జెట్లో చూసామో ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుందండి. ఈ రోజు మీరు డ్రోన్ తీసుకొచ్చి స్కాన్ చేసేసి మొత్తం దాంట్లో పెస్టిసైడ్స్ ఏమున్నది, ఏమి వాడాలి అనడం ఇండియా లాంటి కంట్రీలో అసలు కుదరదు. కానీ అట్లీస్ట్ ఇక్కడ మనం ఒక బీజం వేసాం కాబట్టి అది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఒక ఫ్రూట్ఫుల్ కింద మనకు కనిపిస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసే ఆలోచన ఎవరికి లేదు, రైతుకి ఏం లేదు. ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేయాలి. డబ్బులు ఇస్తే ఏం చేస్తారండి, మీకు లిటరల్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే మీరు ఏ పేరైనా పెట్టుకోండి, డైరెక్ట్ బెనిఫిట్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన నెక్స్ట్ 3 days లిక్కర్ సేల్స్ చూడండి ఎంత పెరిగిందో. దాని గురించి ఎవరిని మాట్లాడుతున్నాం లేదు. అంటే ఒకవైపు ఏమో ట్రాన్స్ఫర్ అంటున్నాము, ఇంకొక వైపు ఏమో దాన్ని ఇంకొక వైపు రెవెన్యూ మోడల్ కింద మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక స్కీమ్ ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు దానివల్ల రైతు ఈ రోజు బెనిఫిట్ అయ్యాడు అని చూస్తామా, అతను ఈ రైతు అనే పేరు ఎప్పటికీ ఉంటుందండి. ఇప్పుడు ఉంటుంది, 50 ఏళ్ళ తర్వాత ఉంటుంది, 100 ఏళ్ళ తర్వాత ఉంటుంది. రైతుకి మనం ఏం చేసామనేది ఈరోజు మనం చేసిన దాన్ని 25 ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేసే రైతు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 25 ఏళ్ళ ముందు ఈ పలానా పాలసీ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, ఒకప్పుడు రైతు అంటే ఊరేసుకుని చచ్చిపోయి అసలు బతకలేని పరిస్థితిలో ఉండేవాడంట, ఈరోజు నేను ప్రౌడ్ ఫార్మర్ అని చెప్పుకునే పరిస్థితికి మనం స్టెప్స్ వేయాలి. కానీ అప్పటికప్పుడు ఇస్తే ఏముంటుందండి, మార్కెటింగ్ లేదు, కనీసం మనకి కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ కానీ, లేకపోతే ఇప్పుడు ఒక 2 ఎకరాలు 1 ఎకరా మనదేమైందంటే ఇండియాలో చాలామంది డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చాయండి ల్యాండ్స్. 10 ఎకరాల ఆసామి ఒక 30 ఏళ్ళు ముందుంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళకి ఇస్తూ ఈరోజు 1 ఎకరం 2 ఎకరాల కన్నా ఎక్కువ లేదు. కరెక్టే. అమెరికా లాంటి దేశాలు, మెక్సికో లాంటి వాటికైతే మనకు 1000 ఎకరాలు ఉంటాయి, వాడు హెలికాప్టర్లో స్ప్రే చేస్తాడు, కలెక్ట్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు, ఫార్మింగ్ చేయగలడు. బట్ ఇండియాలో అది లేదు. సో ఇక్కడ మనకేమంటే టెక్నాలజీని జోడించి మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా డైరెక్ట్గా బెనిఫిట్ ఇస్తే ఆ 1/2 ఎకరా 1 ఎకర్కి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, కానీ దాంట్లో వ్యవసాయం జరగదు. సో ద కోర్ ఇష్యూ అనేది అడ్రస్ కాదు. దాన్ని అడ్రస్ చేయాలంటే టెక్నాలజీని వాడాలి. ఇప్పుడు వాడుతున్నాం, దీన్ని టైం పడుతుంది. కరెక్ట్.
ఇవాళ నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ఒక ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో జాతీయ ఛానల్లో మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు సార్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఆయన ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ 35% పెంపుదల ఈ బడ్జెట్లో కనబడుతోంది. 7.5 lakh crores, ఆల్మోస్ట్ 10.68 lakh crores వరకు కూడా అది ఇంకా మిగతా అన్ని విభాగాల్ని కలుపుకుంటే పెరుగుతుందని అంటున్నారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్వేస్ కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇందాక మనం మాట్లాడుతున్న సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళకు కూడా దాంట్లో లాభం ఉంటుంది కదా అనేది ఆయన చెప్పిన మాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది దీర్ఘకాలంలో అందరికీ ఉపయోగపడేది అనేది ఎలా మనం చెప్పాలి, ఎలా మీరు దాన్ని నిజమేనా, దాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ జరిగిన వెంటనే మనకి క్రియేట్ అయ్యేది ఎంప్లాయ్మెంట్ అండి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నెక్స్ట్ కనెక్టివిటీ. మీరు రోడ్ కావచ్చు, రైల్వే కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎయిర్ప్లేన్ కావచ్చు, ఏదైనా కనెక్టివిటీ మొదలవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక చోట నుండి ఇంకొక చోటకి మనకు వస్తువులు కానీ మనుషులు కానీ మార్పులు జరుగుతున్న కొద్దీ గ్రోత్ అనేది కలెక్టివ్గా వస్తుందనేది మనం ఇంతకుముందు చరిత్రలో చూసిందే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేసి ఇలాంటి టైంలో కూడా అంత బడ్జెట్ అలొకేట్ చేసి డైరెక్ట్గా స్టేట్స్లో ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే ఇది నిజంగా ఒక ఛాలెంజే. అండ్ ఇంకొక వైపు ఏంటంటే మీకు 25,000 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. 70 kilometers per day అన్నట్టు. 70 kilometers per day టార్గెట్ పెట్టుకున్నారు గవర్నమెంట్. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఆల్సో, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ రావడంతో ఫార్మర్స్కి తీసుకోండి ఎగ్జాంపుల్, అంటే మనం ఇందాక ఫార్మర్ గురించి మాట్లాడాం కదా, తను తయారు చేసిన ప్రొడ్యూస్ని ఇమ్మీడియట్గా ఎక్కడికి కావాలో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధానం తనకి అందుబాటులోకి వస్తుంది. ఒక చోట నుండి ఇంకొక చోటకి మొబిలిటీ రావడం ద్వారా మనకి ఆర్థికంగా కూడా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, హోటల్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్టివ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ చైనా అండి. ఓకే, చైనా ఏం చేసిందంటే వాళ్ళు ఒక వన్ పాయింట్ ఆఫ్ టైము వాళ్ళకి అర్థమైంది, అమెరికాకి మనం అన్నీ పంపిస్తున్నాం, వాళ్ళు ట్రేడ్ సర్టిఫికేట్లు పంపిస్తున్నారు, మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అక్కడ మెయిన్ మనకి మ్యాన్ పవర్ యూటిలైజేషన్లో సక్సెస్ అయిందండి చైనా. వాళ్ళ మెంటాలిటీ ఏమైనా మ్యాన్ పవర్ యూటిలైజేషన్, మనిషిని పని చేయించడంలో ఆ ప్రభుత్వం సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు ఈరోజు నెంబర్ 1 పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారు. సో మ్యాన్ పవర్ యూటిలైజేషన్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ మొదలైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డొమెస్టిక్ కన్జంప్షన్ లేదు మనలాగా, బయటికి పంపిస్తే ట్రేడ్ సర్టిఫికేట్లు వచ్చాయి, ట్రేడ్ సర్టిఫికేట్లు పెడితే మళ్ళీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీలు పెట్టారు, మళ్ళీ ఎంప్లాయ్మెంట్. వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి అర్థమైంది, రేపు పొద్దున ఈ ట్రేడ్ సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా చిత్తుకాయితాలే, ఏదైనా ఒక బ్యాంక్రప్ట్సీ కనుక ఫారిన్ బ్యాంక్స్ చేస్తే మనం ఏం చేయాలని వచ్చిన డబ్బులన్నింటినీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టుకుంటూ పోయారు. ఓకే, రోడ్లు అంతా డెవలప్ చేసుకోవడం. ఈరోజు ప్రపంచంలో ఉన్న గోధుమలన్నీ వాళ్ళు కొంటున్నారు, ప్రపంచంలో ఉన్న బియ్యం వాళ్ళే 50% ఆఫ్ ద హోల్డింగ్ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. రేపు పొద్దున మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తట్టుకొని నిలబడచ్చు, కానీ మీకు ఎప్పుడన్నా నేచురల్ కెలామిటీ వచ్చి ఏదైనా ఒక మేజర్ ఒక 3-4 years కనుక క్రాప్ పోయి మనకు లాస్ట్ ఇయర్ మిడతల భయం ఇలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఆహారం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే రాజులు. ఇంతకుముందు రాజు కూడా కోశాగారంలో డబ్బులతో పాటు ఇవన్నీ కూడా ఎందుకు దాచిపెట్టేవాడు, ప్రజలకు రేపు పొద్దున్న లేనప్పుడు ఇవ్వడానికి పనికొస్తుందని. సో ఎవరి దగ్గర అయితే మీకు ఆహార ధాన్యాలు ఉంటాయి వాళ్ళే కింగ్స్ అవుతారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్పెండింగ్ మనం ఇప్పుడు ఏదైతే 7.5 lakh crores డైరెక్ట్గా అన్నీ కలుపుకుంటే దాదాపు 11 లక్షల కోట్లు అనుకుంటున్నామో, ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. ఈరోజు మనం బడ్జెట్ అలొకేట్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈరోజు రోడ్స్ వేసుకున్నాం, రేపు పొద్దున మనం కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చిత్తూరు జిల్లాలో మీకు ₹2 టమాటో ఉందండి, సిమిలర్గా మీకు 50 రూపీస్కి ఢిల్లీలో టమాటో ఉంది, అక్కడ పొటాటో ₹5 ఉంది, సేమ్ చిత్తూరు జిల్లాలో మీకు ₹50 పొటాటో ఉంది. దీన్ని కనుక మనం కోల్డ్ స్టోరేజెస్ అన్నింటిని ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ స్టాక్ ఉందో ఆ లారీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సరుకుని వాళ్ళకి పంపించి ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మీకు హైవేస్ అన్ని కనెక్టివిటీ ప్రాపర్గా వచ్చి రైల్ రోడ్స్ అన్నీ ప్రాపర్గా వస్తే మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది? అది పర్ఫెక్ట్, మంచి ఎగ్జాంపుల్. రైతు బాగుపడతాడు, మనకి వ్యాపారస్తుడు కన్జ్యూమరు బాగుపడతారు, అందరూ బాగుంటారు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఇంకొక న్యూస్ గమనిస్తే తిరుపతి నుండి ఢిల్లీకి పాలు పంపించారు, ఏది
లాక్డౌన్ టైంలో. లాక్డౌన్ టైంలో చాలా ఈవెన్ మనం చాలా ప్లేసుల నుంచి స్పెషల్ ట్రైన్స్ పెట్టి మరి కూడా పంపించారు. సో ఆ రోజు మనకి రైల్ కనెక్టివిటీ లేదనుకోండి, మనం ఇలాంటిది వస్తుందని ఊహించలేదు. వచ్చినప్పటికి మన దగ్గర సొల్యూషన్ ఉంది కదా. సో దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్. ఆ రోజు మన దగ్గర పాల ట్యాంకర్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళవు. ఇక్కడేమో పాలు ఎక్కువ నేల మీద పోయాలి, అక్కడేమో పాలు లేకుండా గొగ్గలు. మనం ఆక్సిజన్ కొరత టైంలో కూడా అదే చూసాం. లాజిస్టిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇమీడియట్గా మనం అందించలేకపోయిన సందర్భం. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ అనేది ప్రభుత్వం బాధ్యత కింద తీసుకుందనే మనం చూడాలి, ప్రతిదీ ప్రైవేటైజ్ చేయకుండా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది మీకు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు డిజిటల్ కరెన్సీ సార్. మీరు ఇందాక ఫస్ట్ పాయింట్లోనే మీరు చెప్తున్నారు డిజిటల్ కరెన్సీ అనేది ఒక నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ఎకానమీ అనేది చాలా వరకు పెరిగింది. ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగాయి. గతంతో పోల్చితే అప్పుడు అందరూ విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు పేటీఎంలు లేకపోతే ఫోన్పేలు గూగుల్ పేలు లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మనం అసలు కాంటాక్ట్ అవ్వకుండా కరెన్సీ అనేది ఇవ్వకుండా మనం కరోనాని కట్టడి చేసే విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న సందర్భం. ఈ డిజిటల్ కరెన్సీ విషయంలో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్న టైంలో ఈ డిజిటల్ అసెట్స్కి ఇప్పుడు 30% ట్యాక్సేషన్ అనేది నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ క్రిప్టో కరెన్సీ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ముఖ్యంగా మనకి అసెట్ క్లాసెస్ ఉంటాయండి. అసెట్ క్లాసెస్ ఏంటంటే బాండ్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లు, గోల్డ్, ప్రిషియస్ మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్, రియల్ ఎస్టేటు, ఇలా అసెట్ క్లాసెస్ ఉంటాయి. గత 4-5 ఇయర్స్ నుంచి మీకు ప్రతి అసెట్ క్లాసు పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరిగింది, గోల్డ్ పెరిగింది, స్టాక్ మార్కెట్స్ పెరిగాయి, ఎవ్రీథింగ్ పెరిగింది, విచ్ ఈజ్ నాట్ పాజిటివ్ ఇండికేటర్. జనరల్గా రెసిషన్కి వెళ్ళే ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అన్ని ఆ ఇండికేటర్స్ కనుక హై షూటప్ అయితే డౌన్ ట్రెండ్కి వస్తే ఒక 5 to 6 ఇయర్స్ రెసిషన్లోకి వెళ్తుంది అనేది హిస్టరీ చెప్తుంది. ఈ మధ్యలో మనకి కొత్త అసెట్ క్లాసు ఎమర్జ్ అయింది, విచ్ ఈజ్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అనే ఆలోచన ఎప్పుడో 2009లో మొదలైనప్పటికి కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత వచ్చిందంటే క్రిప్టో కరెన్సీ ఈజ్ లింక్డ్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మనకి 2000 సంవత్సరం ఎట్లయితే .com బూమ్ చూసామో, నెక్స్ట్ 10 ఇయర్స్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే భూమిని చూడబోతున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది బేసిక్గా ఏంటంటే ఎనీ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే పేపర్లో రాయడమో, మెయిల్లో పెట్టడమో, వెబ్లో పెట్టడమో, దాన్ని ఫుల్ ప్రూఫ్ కాకుండా, మీరు చిన్న ఎగ్జాంపుల్ మొన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్లో 12 కోట్లు ఎవరో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. సో వీటన్నిటికీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తయారు చేసుకోవడానికి ఎమర్జ్ అయిందే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ఇద్దరు అంటే ట్రాన్సాక్షన్ జరిగినట్టు అందరికి తెలిసినా కూడా ఏ ట్రాన్సాక్షన్ జరిగిందని వాళ్ళిద్దరి మధ్యనే గుప్తంగా ఉండిపోయే పరిస్థితి మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ రాబోయే రోజులు ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ ఉంది. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 500 రూపాయలు వస్తువులు కొన్నారు, దాంట్లో ఒక పోర్షన్ మీకు దాదాపు ఒక 20-30 రూపాయలు జిఎస్టీ ఉంది. ఈ జిఎస్టీ షాప్ అతను ఎప్పుడు కడుతున్నాడు గవర్నమెంట్కి? 15 రోజులకు ఒకసారి రిటర్న్స్ వేసి ఈ అమౌంట్ నేను ఇంత కలెక్ట్ చేశానని కడుతున్నాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తే బిల్లింగ్ దగ్గర డైరెక్ట్గా గవర్నమెంట్ సర్వర్ని కనెక్ట్ అయ్యి ఈ 20 రూపాయలు గవర్నమెంట్ సర్వర్కి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. నెల లెక్కలు చూడక్కర్లేదు మనం. అంటే చిన్న ఎగ్జాంపుల్. ఇంకొక వైపు ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు ఒక ప్లాట్ కష్టపడి ఒక ప్లాట్ కొనాలో లేకపోతే ఒక ల్యాండ్ కొనాలని వెళ్తే దానికి 1,00,000 డాక్యుమెంట్స్ కావాలి. మదర్ డాక్యుమెంట్ అని, పహానీ అని, 1B అని, పాస్బుక్లని, ఇలా చాలా 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 ఇవి ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అదేదో మిస్ అయిందని చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న లీగల్ కాంప్లికేషన్ వస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడుతున్నాం. ప్లస్ మా గ్రాండ్ ఫాదర్ అమ్మాడు, ఇప్పుడు నాకు రైట్ ఉందని చెప్పి కోర్టులో కేసులు వేయడం, ఇవన్నీ చూస్తున్నాం ఉన్నాయి. వన్స్ ల్యాండ్స్ అన్ని డిజిటలైజ్ అయ్యి అది కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి అడాప్ట్ అయిపోతే, ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మీరు నాకు అమ్మారనుకోండి, యు ఆర్ నాట్ ఓనర్ ఫర్ లైఫ్ టైం. సో ఇంత ట్రాన్స్పరెన్సీ రాబోతుంది. ఇప్పటివరకు ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇండియాకి వెళ్తే అంత మోసం, మాకు అదైంది ఇదైంది అంటే. ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో మనం అడ్రస్ చేయబోతున్నాం. సో టెక్నాలజీ అనేది ఎమర్జ్ అయింది. సో ఈ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుకొని ఇన్ని రోజులు పనిచేస్తుంది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం పట్టించుకోకుండా నడిచిన రోజులు నడిచి ఎప్పుడైతే టెక్నాలజీని ఇంపార్టెన్స్ని చూసుకున్నామో, సో క్రిప్టో కరెన్సీ కూడా ఆటోమేటిక్గా పెరిగింది. బిట్ కాయిన్ అని ఏదైనా దానికి ఏం వాల్యూ లేదు. దాని ఫాదర్ ఎవరో తెలియదు, మదర్ ఎవరో తెలియదు, ఏ దేశంలో పుట్టిందో తెలియదు, ఎంత వాల్యూ తెలియదు, ఏం తెలియదు. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
బ్యాంకుకి వెళ్ళి మనం ఏదైనా డిపాజిట్ స్లిప్ ఇచ్చి వాళ్ళని ఏదైనా ఒక ఫారిన్ ట్రాన్సాక్షన్ చేయమంటే 2 రోజులు చెప్పడం, లేకపోతే డాలర్ మార్కెట్లో 74 రూపీస్ ఉంటే 75 రూపీస్ 50 పైసే అవుతుందని చెప్పడం, ఈ ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ విసిగి వేసారిపోయి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ చేసుకోకుండా మనం ఉన్నాము. దీనికి ఒక ఆల్టర్నేటివ్ కింద ఈ అసెట్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇట్ ఎమర్జ్డ్ లైక్ ఎనీథింగ్. డబ్బులు పెట్టిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశాల్లో అయితే ఈవెన్ టీనేజర్స్ క్రిప్టో కరెన్సీలో వీకెండ్ వరకు డబ్బులు సంపాదించుకోవడం, వీకెండ్ స్పెండ్ చేయడం, మళ్ళీ మండే నుంచి ట్రేడింగ్ చేయడం, చాలామంది యూనివర్సిటీలకు వెళ్ళకుండా. సో ఇలా తయారైపోయింది. సో దీన్ని ఇండియాలో మనం అన్నిట్లో ముందుంటాం. ఏదైనా ఒక కొత్త మోడల్ ఫోన్ వచ్చినా, కొత్త మోడల్ కార్ వచ్చినా, ఏదొచ్చినా ఇండియాలో ఉండాలి. వీ షుడ్ ఓన్ ఇట్. సో అలా మన ఇండియాలో తెలియకుండానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి డబుల్ ఆఫ్ ది నెంబర్ మనకి క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళిపోయారు. అవునా? ఓకే, డబుల్ ఉన్నారా? 15 crore plus people are directly involved in cryptocurrency transactions. సో అంటే ఇక్కడేమో మనకి టెక్నాలజీ ఎమర్జ్ అయిందండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు మీకు టెక్నాలజీ అంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు. మీకు స్కూలింగ్ దగ్గర నుంచి టెక్నాలజీలో వాళ్ళు దిట్టగా ఉంటున్నారు. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ అంటే ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి ఒక 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏం జరుగుతుందో అది ఈరోజు క్రిప్టో కరెన్సీ. సో దీనివల్ల ఏమైందంటే అందరికీ ఆ టెక్నాలజీని తెలియడం వల్ల ఏదో కంపెనీ ఆ పలానా టాటా కార్స్ అంట, అది వాడు ఆ మోడల్ రిలీజ్ చేస్తే అది ఫెయిల్యూర్ అయితే సేల్స్ ఉండదంట, స్టాక్ ప్రైస్ పడిపోతుందంట, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది, ఇవాళ నేను 10,000 పెడితే నాకు ₹1,00,000 వచ్చిందా లేదా, 10,000 పోయిందా, ఇట్స్ ఓకే. ఈ టైప్లో అందరూ ఆ బిజినెస్లోకి వెళ్ళిపోయారు. సో టెక్నాలజీని మనం కాదనలేము, బికాజ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ పాస్ట్ హిస్టరీ. సో ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీ వచ్చిందో దీన్ని రెగ్యులరైజ్ చేయకపోతే మేజర్గా మనకి థ్రెట్ ఏంటంటే అన్అకౌంటెడ్ మనీ. ఏదైతే మనకి బిట్కాయిన్ తయారైంది అట్లా వరల్డ్ వైడ్ హవాలా ట్రాన్సాక్షన్స్కి ఆల్టర్నేటివ్గా బిట్కాయిన్ ఎమర్జ్ అయింది. ఒకరి దగ్గర నుంచి ఒకరికి దేశాలు దాటించడానికి వాడుకున్నదే బిట్కాయిన్. సో ఇండియాలో కూడా రేపొద్దున ఆ పరిస్థితి వస్తే ఈ స్టెప్ ఏదైతే మనం బ్లాక్ మనీని కట్టడి చేయాలని ట్రై చేస్తున్నామో అది దీంతో తూట్లు పడుతుందనే ఉద్దేశంతో దాన్ని ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా బ్యాన్ చేయాలనేది ఫస్ట్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. తర్వాత ఇంతమందిలోకి వెళ్ళి ఎంతమంది ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు ఇవన్నీ ఆర్బీఐ డేటా చూసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం రెగ్యులేట్ చేయగలం కానీ బ్యాన్ చేయలేమనే ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. ఎందుకు బ్యాన్ చేయలేమంటారు? ముఖ్యంగా అంటే ఒక అసెట్ క్లాస్ వరల్డ్ వైడ్ ఎమర్జ్ అయినప్పుడు మన కంట్రోల్లో ఏది ఉండదండి. గ్లోబలైజ్ అయిపోయాం మనం. ఇప్పుడు బంగారం కొన్నదంటే ఎందుకు ఆగుతారు? బంగారం నిజమైందో కాదో తెలియదు. అమెరికాలో సింథటిక్ బంగారం తయారు చేసి ఇండియాకు పంపిస్తున్నారో లేదో కూడా మనకు దేంట్లో క్లారిటీ లేదు, కానీ మనం కొంటున్నాం. రియల్ ఎస్టేటు రెగ్యులేట్ చేయలేము. మీకు 3,000 రూపాయలు మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది స్క్వేర్ యార్డు. అదే మీకు అమ్మాలనుకుంటే లేకపోతే కొనాలనుకున్నా 20-30 వేలు ఉంటుంది. సో ఇది ఒక అసెట్ క్లాస్ అయిపోయింది. సో ఎప్పుడైతే అసెట్ క్లాస్ అయిందో అసెట్ క్లాస్ను మనం బ్యాన్ చేయడానికి కుదరదు, రెగ్యులేట్ చేయాలి. ఇంకోటి ఏం చేశారంటే ఇప్పుడు మనకి డిజిటల్ రూపీ ఆర్బీఐ డిజిటల్ రూపీ తీసుకొస్తుంది. ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళందరూ ఏం కొనాలన్నా బిట్కాయిన్ కావచ్చు XYZ ఏం కొనాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళు ఒక కరెన్సీని కొనుక్కొని అగైనెస్ట్ టు దట్ కరెన్సీ ఈ కాయిన్ కొనాలి. అది ఇప్పటివరకు $US ఉంది. స్టాండర్డ్గా మిగిలినవన్నీ కూడా ఉన్నాయి కానీ బట్ $US అనేది కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి దాని మీద దాన్ని కొంటున్నారు. మనకి రెగ్యులర్గా ఏమో 75-74 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న డాలరు డిజిటల్లోకి వెళ్ళేసరికి 79-81 రూపీస్ మధ్యలో కొనాల్సి వస్తుంది. ఎక్కువ అమౌంట్కి కొని మళ్ళీ దాంతో బిట్కాయిన్ కొనాలి. అసలే మనం చేస్తున్నది రిస్క్ వ్యాపారం అయినా సరే మళ్ళీ దీంట్లో 7-8 రూపాయలు డాలర్ని అధికంగా పెట్టి కొంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి థ్రెట్ ఏంటంటే ఫారెక్స్ కొంటున్నారు. ఇక్కడ అందరికీ ఏంటంటే ఏదో కాయిన్ కొంటున్నాం అనుకుంటున్నాం కానీ మన ఇండియన్ రూపీని మనం ఫారిన్కి పంపించి అక్కడ ఒక డాలర్ని కొనుక్కుని డాలర్తో వేరే కాయిన్ కొంటున్నాం. సో ఇక్కడ మనకి ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల మనకి ఒకవైపు ఇండివిజువల్గా లాసెస్తో పాటు ప్రభుత్వానికి కూడా ఏమవుతుందంటే ఫారెక్స్ ఏదో ఒక రోజు హిట్ అవుతుంది. సో దీనికి ఏం చేశారంటే ఆర్బీఐని అడిగితే ఆర్బీఐ రూపీని డిజిటల్ చేద్దామని వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాలో 15,000 మంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ మ్యాండేటు రూపీతో ట్రాన్సాక్ట్ చేయమని చెప్పి రేపొద్దున ఆర్బీఐ డిజిటల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడ 7 రూపీస్ సేవ్ అయింది
ప్లస్ ఇక్కడ ఆర్బీఐ ఇష్యూ చేసిన రూపీ ద్వారా మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేయగలరు కాబట్టి ఎవరు ఎన్ని కాయిన్స్తో ఎలా ట్రాన్సాక్షన్స్ చేశారని టోటల్ డేటా గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది. వండర్ఫుల్, సిస్టమైజ్ అయిపోతుంది. సో అది అయిన తర్వాత ఏమవుతుంది, దాని మీద వచ్చిన ప్రాఫిట్లో 30% మనం ట్యాక్సేషన్ కింద పే చేస్తే మిగిలిందంతా వైట్ అమౌంట్. సో యాజ్ సింపుల్ యాజ్ అనదర్ స్టాక్ మార్కెట్ ప్లాట్ఫామ్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే దీన్ని 10% పెట్టచ్చు కదా, 15% పెట్టచ్చు కదా అని కూడా చాలామంది వెంటనే స్టార్ట్ చేశారు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కంపెనీ అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది, షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. అలాంటి స్టాక్ మార్కెట్కి 10 to 15% మనం క్యాపిటల్ గెయిన్స్ పెట్టి ఇలా అసలు ఏమీ లేని దానికి కూడా మనం క్యాపిటల్ గెయిన్స్ ఆ రేంజ్కి తీసుకొస్తే ట్యాక్సేషన్లో రేపొద్దున దానికి డిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ట్యాక్స్ మనకి బిట్ కాయిన్లో తక్కువ ఉంది కదా అని చెప్పి రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం దీంట్లోకి షిఫ్ట్ అవుతారు, మొత్తం అందరూ గాల్లోకి దీపం పెడతారు. అప్పుడు ఈ కంపెనీల పరిస్థితి ఏంటి, ఇబ్బంది పెడతారు. సో వీటిని అన్ని ఇది ఒక జూదం లాంటిదే కదా డెఫినెట్గా. సో దీనివల్ల మొత్తం ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ పాలసీ తీసుకొచ్చారు. అండ్ రూపీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ వస్తుందండి. ఏంటది? ఇప్పుడు మీరు బ్యాంక్ అంటే మీరు ఓన్లీ క్రిప్టో కరెన్సీనే ట్రాన్సాక్షన్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి, నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో సిమిలర్లీ యూ కెన్ డిపాజిట్ యువర్ డిజిటల్ కరెన్సీ టు యువర్ బ్యాంక్ అండ్ యూ కెన్ టేక్ డిజిటల్ కరెన్సీ ఫ్రమ్ యువర్ బ్యాంక్. ఓకే, నేను షాప్ ఉందండి, షాప్లో నేను రోజు ఏం చేస్తున్నాను, పేటిఎం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తుంది, బ్యాంక్లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడుతున్నాయి. రేపొద్దున డిజిటల్ రూపీ వచ్చింది అనుకోండి, నాకు డాలర్ వచ్చినా నేను తీసుకోగలను. ఇక్కడ డాలర్ ట్రాన్సాక్షన్ వచ్చినా కానీ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో నాకు ఏ హ్యాజిల్స్ ఉండవు. వరల్డ్ వైడ్ మీకు ఎనీ డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేసే ప్లాట్ఫామ్కి మనం వెళ్ళబోతున్నాం. రూపీ డిజిటల్ ఫస్ట్ టైం అని అంటున్నారు ప్రపంచంలోనే డిజిటల్ రూపీ అనేది సెంట్రల్ బ్యాంక్ తీసుకున్నది. అవునండి, అంటే మనకి అంటే డిజిటల్ కరెన్సీస్ ఇప్పుడు ఒక 2-3 మేజర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే డాలర్కి అగెనెస్ట్గా వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టుకున్నారు, యూఎస్డిటీ అని ఈ టైప్లో. వెరస్ ఇండియాకి వచ్చేసరికి ఏమైందంటే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్గా మొదటిగా ఈ స్టెప్ తీసుకుంటుంది డిజిటల్ కరెన్సీ వైపు. ఇది చైనా ఆల్రెడీ ఆలోచించింది. మీకు గుర్తుంటే 2 years బ్యాక్ వాళ్ళు అన్నారు కానీ బట్ దే స్టెప్ బ్యాక్. ఇది వర్కౌట్ కాదండి. వాళ్ళు డిజిటలైజ్ చేసి మేమే క్రిప్టో కరెన్సీ రిలీజ్ చేస్తామని ఫస్ట్ అనౌన్స్ చేసింది వాళ్ళే. మళ్ళీ లేదు మేము క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేస్తున్నామని చెప్పి మొత్తం బ్యాన్ చేసి బ్యాంక్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయకుండా చేసింది వాళ్ళే. ఐ డోంట్ నో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కానీ బట్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేసి మనం కనుక April 1వ తారీఖు నుంచి క్రిప్టో కరెన్సీని తీసుకొస్తే మాత్రం ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు హ్యావ్ ఎ డిజిటల్ రూపీ. గ్రేట్ సార్. అండ్ చివరిగా ఒక విషయం సార్, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి అండ్ స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ కూడా కొన్ని వచ్చాయి కదా. సో జనరల్గా ఈరోజు ఎంప్లాయబిలిటీ లేదా నిరుద్యోగిత ఇట్లాంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నిరుద్యోగులు ఒకవైపు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళను మనం అడ్రస్ చేయాలి అన్నప్పుడు మీరు మిగతా అంశాలు సిస్టమైజ్ చేయడం గురించి మీరు చెప్పారు చాలా విషయాలు. దాంతోపాటు కొత్తగా ఔత్సాహికులు వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, చిన్న పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళకి కానివ్వండి, ఈ బడ్జెట్ ఏమైనా ఊరట కలిగించే విధంగా ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తే బాగుండేదా? ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈస్కి పాజిటివ్ బడ్జెట్ అండి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ తత్వరంగా ఇవ్వాలి అని చెప్పి ఈ బడ్జెట్ క్లియర్గా చెప్తుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఇందులో అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఒక ఎంఎస్ఎంఈ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ఇంక్యుబేషన్ ఉండాలండి, ఒక ఇంక్యుబేషన్ జరగాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండాలి, డిసిప్లిన్ నేర్పాలి, ఇలా చాలా 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 స్టెప్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ అంటే జస్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేసేసి అన్నీ సక్సెస్ అవుతాను అనుకోవడం లేదు. చాలా వరకు 40% వరకు కాయలా పడ్డ కంపెనీలే ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఇంక్యుబేషన్ జరిగి ప్రభుత్వం యూనివర్సిటీస్లో కానివ్వండి లేకపోతే హబ్స్ క్రియేట్ చేసి ఇంక్యుబేషన్ హబ్స్ తయారు చేసిన తర్వాత ఎంఎస్ఎంఈని ఎవరైతే దాంట్లో సక్సెస్ఫుల్గా కోర్సెస్ కంప్లీట్ చేశారో, ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కొత్తగా ఒక డివిజన్ని దానికి సపరేట్గా ఒకటి తయారు చేస్తామని కనుక అనుంటే బాగుండేది. బట్ ఈ బడ్జెట్లో ఆ ఒక్కటి మిస్ అయింది. అండ్ స్టార్టప్స్ కూడా మీరు ఒకటి గమనించాలండి, మనం దాదాపు ఒక 6-7 years నుండి స్టార్టప్ కల్చర్ స్టార్ట్ అయింది. అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 2 మిగిలి ఉన్నాయి, 8 క్లోజ్డ్. దీనికి రీజన్ ఏంటంటే ప్రభుత్వం కాదు, ఒకవైపు ఏమో ఆ ప్రాపర్ ప్లానింగ్ కానీ స్కిల్స్ కానీ లేకుండా
ఎవరిని ఎంప్లాయ్ చేసుకోవాలనుకోవడం, అంటే ఐడియా ఒక్కటి ఉంటే డబ్బులు వచ్చేస్తుందని చాలామంది స్టార్టప్స్ తయారు చేస్తారు. అందరూ అనుకున్నారా? సో అది మిస్ఫైర్ అయింది. సో వాళ్ళని అందుకనే ఆ ట్రైనింగ్ ప్రాపర్ ఇంక్యుబేషన్ కనుక జరిగితే వాళ్ళు అట్లాంటి వాటిలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రభుత్వం ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎప్పుడో 50 ఏళ్ళు ముందు పెట్టిన కంపెనీలన్నింటినీ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద అన్నీ అమ్ముకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ 50 ఇయర్స్ తర్వాత ఇలాంటి క్రైసిస్ వస్తే మన దగ్గర ఏముందంటే మన దగ్గర ఏం లేదు. సో గవర్నమెంట్, ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త ధనంతో, అంటే ప్రైవేటుకి ధీటుగా ఏవైనా ఒక 2-3 ప్రయోగాత్మకంగా, అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు, ఏవైనా కనుక ఒక 2-3 BHEL ఉంది, BHELకి సంబంధించి BMLకి సంబంధించి ఒక డివిజన్ క్రియేట్ చేసి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని ఒక 15-20 వేల మందికి ఒక్కొక్క రీజియన్లో జాబ్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనిచేయించి ఏదైనా ఒక ప్రోడక్ట్ని అవుట్పుట్ తీసుకురాగలిగినట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అమ్ముకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర అసెట్స్ ఏముంటాయి, ఇంకా మొత్తం ప్రైవేట్ పరం అవుతుంది. సో ఆ ఒక్క పాయింట్ మేబీ. అంటే ఇప్పుడు డిఫెన్స్లో ఒక 7 PSUs వచ్చాయి సార్. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు. ఈవెన్ ఈసారి కూడా 60% ఏమో డిఫెన్స్, 68% ఆల్మోస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అది కూడా ఇండిజీనియస్ కంపెనీస్కి ఇవ్వాలనేది అనుకుంటున్నారు. ఒకప్పుడు మనం ఏది ఆర్మీకి సంబంధించి కానీ డిఫెన్స్కి రిలేటెడ్ ఏది కొనాలన్నా ఫారిన్ వైపు తిరిగి చూసేవాళ్ళం. అంటే అప్పటి నుంచి మేజర్గా మనకు కూడా వాటి అవసరం అంతగా రాలేదు. కాకపోతే ఈ టైంలో మనం ఏం చేయగలిగామంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ, అంటే ఇక్కడే మనం మన ఆయుధాలు తయారు చేసుకునే స్టేజ్కి మనం ఎదిగాం. ఇది కూడా ఒక విధంగా వేరే దేశానికి మనం తల ఉంచి వాడేదో పడేసిన గన్నులు మనం కొనుక్కొని వచ్చి తీసుకురావాల్సిన అవసరం లేకుండా మన సెల్ఫ్ సస్టైనబిలిటీకి మనం వెళ్తున్నాం. డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 ఇయర్స్లో టచ్వుడ్ డెఫినెట్గా అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ మనం 90-92%కి మనమే దేశీయంగా మన ఆయుధాలు తయారు చేసుకునే స్టేజ్కి వెళ్తున్నాం. ఎంత అన్నారు సార్ మీరు? 90-92% నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం, నెక్స్ట్ 5 ఇయర్స్లో మనమే తయారు చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక చిన్న పార్ట్స్ ఏమైనా మనం తయారు చేయలేని జర్మనీ లాంటి దేశాల నుంచి తెప్పించుకోవచ్చేమో కానీ, బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ క్లియర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఏం కావాలో మన ఆయుధాలు మనమే తయారు చేసుకునే స్టేజ్కి వెళ్ళబోతున్నాం. గ్రేట్. అది నిజంగా మనం కన్స్యూమ్ చేయగలిగితే, మన కన్సంప్షన్ తగ్గట్టుగా మనం ఉత్పత్తి చేయగలిగితే కాస్ట్ తగ్గిపోతుంది, మన ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి. ఆ దేశం యొక్క ఈ డీల్స్ వల్ల వాళ్ళకి మనం తలొగ్గి ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకేమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుందండి. ఎన్ని రోజులు డిపెండ్ అవుతాం మనం, ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మనం బయటకు ఎందుకు డిపెండ్ అవ్వాలి? సిమిలర్గా మీరు ఎడిబుల్ ఆయిల్స్ ఈజ్ అ మేజర్ థ్రెట్ అండి. క్రూడ్ తర్వాత ఎడిబుల్ ఆయిల్ అనేది మన ఇంపోర్ట్ మేజర్ థ్రెట్. పామోలిన్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఈరోజు బడ్జెట్లో కూడా దేశీయంగా విదేశీ నూనెలు ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ సీడ్స్ డెవలప్మెంట్కి కూడా ఈరోజు బడ్జెట్లో అలొకేషన్ చేశారు. అంటే పామోలిన్ కల్చర్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. సో ప్రాబ్లీ అంటే మీరు అన్నట్టుగా ఒక బడ్జెట్ పూర్తిగా మర్చిపోయి నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి కొత్తవి ఏవి చెప్పకుండా ఉన్న వాటిని కంటిన్యూస్గా తీసుకెళ్లే దాంట్లో మాత్రం ఈ బడ్జెట్ 80% మనకి కనిపించిందండి. ఓకే, హౌ డు యూ రేట్ దిస్ బడ్జెట్ సార్? ఎంత మేర, అంటే ఇది చాలా దారుణమైన ప్రశ్నే నాకు తెలుసు. 100%. అంటే ఇప్పుడు నేను 3-4 రకాలుగా చెప్పాల్సి వస్తుంది. ప్రతిపక్ష నాయకులు పరంగా చూస్తేనేమో ఇది వేస్ట్ 2% అని వాళ్ళు అంటున్నారు. బట్ ఎకానమీ పరంగా కనుక చూస్తే యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను కనుక దీన్ని గమనిస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్ విజన్ ఉంది కాబట్టి దీనికి అవుట్ ఆఫ్ 10 ఒక 9 వేయచ్చండి. అండ్ యాజ్ అ ఫార్మర్ వైపు నుంచి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫార్మర్ వైపు నుంచి కనుక చూస్తే ఈ బడ్జెట్కి ఒక 7 మార్క్స్ వేయచ్చు. అండ్ శాలరీడ్ ఎంప్లాయీస్గా లేకపోతే కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా అటు కనుక చూస్తే దీనికి ఒక 5 పాయింట్స్ వేయచ్చు. ఓకే, నైస్. బిజినెస్ అనలిస్ట్గా మీ రేటింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండి. లాంగ్ టర్మ్ విజన్, పరిపక్వత అంటారా దాన్ని, ఏమంటారు, స్టెబిలిటీ అంటారు. స్టెబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫాస్ట్గా పరిగెత్తడానికి, మీరు ప్రాక్టీస్ చేసి పరిగెట్టడానికి తేడా ఉంటుందండి. ఒకే రోజు మీరు 10 కిలోమీటర్లు పరిగెట్టమంటే పరిగెట్టలేరు. సో 10 కిలోమీటర్లకి మీరు 1 కిలోమీటర్ నుంచి రేస్ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఆ ప్రాక్టీస్ గత 6-7 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ లీడ్ వన్ డే టు ద 10 కిలోమీటర్ స్పీడ్. మీరంటే తెలియకుండానే, మనం అందరూ అంటారండి, మీరు మొబైల్ వాడగానే వెబ్లోకి వెళ్ళిపోయారు, మీ డేటా మొత్తం తెలిసిపోయింది. తెలియకుండానే బ్లాక్ మనీ వాళ్ళందరూ ట్రాప్లోకి వస్తున్నారు. ఓకే, ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, ఇది యాంటీ బినామీ ట్రాన్సాక్షన్ బిల్ ఎప్పుడూ ఉంది మన దగ్గర.
రేపొద్దున ల్యాండ్స్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వన్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ కనుక వస్తే యాంటీ బినామీ ట్రాన్సాక్షన్ బిల్ జస్ట్ తీసుకొచ్చి సిస్టంలో పడేస్తే చాలు. ఇట్ విల్ ఫైనలైజ్ ఎవరెవరు కల్పరేట్స్ ఏమేమి చేశారో మొత్తం బయటికి తీసుకొస్తుంది. సో ఏదైనా ట్రాన్స్పరెన్సీకి మనం దగ్గర అవుతున్నాం, అనవసరమైన బ్యాగేజ్ని మనం వదులుకుంటున్నాం. ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు స్టేట్ గవర్నమెంట్స్కి కావాలి. వాళ్ళు ఓట్ల కోసం చూసి చూడనట్టు రాష్ట్రాలు ఏం ఖర్చు పెట్టినా వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం మనం ఏం బెదిరించిన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నిధులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎకానమీ కలెక్టివ్గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యాజ్ అ నేషన్ ముందుకెళ్లాలంటే మాత్రం ఈ లీకేజెస్ని అడ్రస్ చేయాలి. ఆ లీకేజెస్ని అడ్రస్ చేయడం అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకుంటే చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా కావాలండి. వండర్ఫుల్ అనాలిసిస్ సార్, వండర్ఫుల్ కంక్లూజన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కంక్లూజన్ తోటి నేను కంక్లూడ్ చేస్తాను. రాష్ట్రాలు కేంద్రం రెండు కలిస్తే ఈ భారతదేశం, అంతేగాని ఏదో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏంటి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి, కేంద్రం అంటే అది ఎక్కడో మిథ్య అన్నట్టుగా అక్కడ ఎవరో మనకు సంబంధం లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అధికార పార్టీ నాయకులు మాట్లాడడం కావచ్చు. లేదు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇది మాది, మేము ఏదనుకుంటే అదే సెంట్రలైజ్ అయిపోయింది, మేము చెప్పినట్టుగా వినాలనుకునే పరిస్థితులు కావచ్చు. రెండూ ప్రమాదమే. రెంటి మధ్య సమన్వయంతో నడిచిన రోజే భారతదేశం పురోభివృద్ధిలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సుకుమార్ గారు చాలా అద్భుతంగా అనలైజ్ చేశారు. ఈ బడ్జెట్ని ఏదో ఊరికనే హెడ్లైన్స్ కోసం మనం చదవకుండా, అంటే ఆ హెడ్లైన్స్ని బేస్ చేసుకొని చదవకుండా మనకిష్టం వచ్చినట్టుగా కొంతమంది కొన్ని రకాలుగా రాస్తున్న వాళ్ళు ఏంటంటే ఇది సామాన్య ప్రజల బడ్జెట్ అని ఒకరు, లేదా సామాన్య ప్రజలకు అసలు మొత్తానికే సంబంధం లేదని ఒకరు, అలా ఆలోచించకుండా బడ్జెట్ని ఈ సంవత్సరం పొడవునా రెవెన్యూ అదేవిధంగా ఖర్చు వీటికి సంబంధించిన ఒక జమా పద్దులకు సంబంధించిన విషయంగా రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నారా లేదా, పాలసీలు నిర్ణయిస్తున్నారా లేదా అనే అంశంతో చూస్తే గనక ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఆమోదయోగ్యమైంది. రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే ఇంప్లిమెంటేషన్లో ఆ చిత్తశుద్ధి ఉంటేనే ఇది బ్లూ ప్రింట్గా ఖచ్చితంగా మనం అందరం అంగీకరించాల్సి వస్తుంది. ఈ చెప్పిన విషయాలు ఆచరణలో సమర్థవంతంగా ఉండాలని మనం కోరుకుందాం. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం.